80వ కీర్తన 17. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగా. Let the hand be upon the man of the right hand, upon the son of man whom thou made strong for thyself. What a deep revelation. మా గురించి శిక్షించినటువంటి యేసయ్య మీద నీ శిక్ష. అతను మా భాషములు భరించాడు, మా బాధలు భరించాడు, మా పాపాలు భరించాడు, మా రోగాలు భరించాడు. అతను భరించి మమ్మల్ని పునరుద్ధానపరచు అంటున్నాడు. You see that? He's reminding the cross even in the old covenant. You see that? How much more you can do in the new covenant. పాత నిబంధనలో సిలువను చూపించి నీ కుమారుని జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆయన మీద వేసేసావు శిక్ష అంతా అని, నన్ను మళ్ళా పునరుద్ధానపరచు అంటున్నాడు. విజ్డమ్. ఎందుకంటే దేవుడికి తెలుసు ఈ భూలోకంలో మన బలహీనతలు ఉంటాయి, మనం అప్పుడప్పుడు పడిపోతాం. అందుకే జగత్ పునాది మునిపే వధింపబడిన ద ప్రైస్ హస్ పెయిడ్. ఇఫ్ యు నో దట్, యూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ రైజ్ అప్ అండ్ హ్యావ్ ఎ స్మూత్ జర్నీ. అది కనుక నీకు తెలిస్తే, జగత్ పునాది వేగ మునిపే వధింపబడిన గొర్రెపిల్లని తెలిస్తే, దారిలో నువ్వు పడిపోయినప్పుడు అయిపోయింది అని అనుకోకుండా మళ్ళా ఆ రక్తాన్ని నువ్వు వాడుకొని లేచి బలముగా ముందుకెళ్ళిపోదువు కాక. దిస్ ఇస్ వాట్ యూ విల్ డూ వెన్ యూ నో దాట్. Let the right hand be upon the man of the right hand, upon the son of man whom thou made strong for thyself. 18. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపదు. వాట్ ఈస్ సాల్వేషన్? రక్షణ అంటే పరలోకం వెళ్ళిపోవడమే కాదు, ఈ భూమి మీద నీ ముఖకాంతి వెలుగుతుందంట. యూ విల్ బీ ఎ షైనింగ్ పర్సన్. నువ్వు లోకానికి వెలుగా కాదా, నీ ఇంటికి, ఊరికి, దేశానికి వెలుగుగా ఉండి పరలోకానికి వెళ్దువు గాక. యూ విల్ నాట్ గో, యూ విల్ నాట్ హ్యావ్ ఎ పేల్ ఫేస్ ఆన్ దిస్ జర్నీ, ఎ pathetic face on this journey. No, somebody will rise up and have a shining face back. నీవేదో జాలి కలిగి, బాధలు కలిగి, కష్టాలు కలిగి వెళ్ళిపోవు, మళ్ళా లేవనెత్తి వెలుగుతో వెలుగయ్యి నీ యాత్రంతా వెళ్ళి అప్పుడు పరలోకంకి వెళ్దువుగాక. ఎంతమంది నీ కుటుంబానికి, ఊరికి, లోకానికి వెలుగయ్యి నీ యాత్రకి వెళ్దాం అనుకుంటున్నారు? సో ఎంత అడుగుకి నువ్వు దిగజారిపోయినా అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తును గాక. Let the Lord resurrect you from that situation, even in your marriage, whatever area, your family is currently there. Right. First point ఏం చెప్పాను? Tender mercies. Number 2, everything can be revived, restored, rectified and even resurrected by the prayer of faith. Everything can be revived, restored, rectified and even resurrected by the prayer of faith. సమస్తమును ఉజ్జీవింపచేయొచ్చు, తిరిగి పొందుకోవచ్చు, బాగు చేయొచ్చు, పునరుద్ధానపరచొచ్చు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా సమస్తాన్ని తిరిగి బాగు చేయొచ్చు, తిరిగి ఉజ్జీవింపచేయొచ్చు, తిరిగి పొందుకోవచ్చు, బాగు చేయొచ్చు, పునరుద్ధానపరచవచ్చు. ప్రార్థన అనండి, విశ్వాసము గల ప్రార్థన అనండి. విశ్వాసము గల ప్రార్థన సమస్తాన్ని తిరిగి పొందుకోవచ్చు, బాగు చేయొచ్చు, పునరుద్ధానపరచవచ్చు. అందరూ విశ్వాసం గల ప్రార్థన అనండి. అప్పుడప్పుడు విశ్వాసం వచ్చే వాక్యం వినాలా? ఎంత ఏమీ కనపట్టలేదా? చీకట, చనిపోవాలనిపిస్తుందా? మరణమే దిక్క? కమ్ ఆన్, హియర్ సమ్ ఫెయిత్. కొంచెం విశ్వాసం ఉండే వాక్యం వినండి. లూకా సువార్త 1:37, Luke 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఏది అసాధ్యమైనటువంటిది దేవునితో, దేవుని దగ్గర ఎత్తకూడదంట పేరు. సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 10:27, Mark 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అందుకే ఆయన నామమున ప్రార్థన చేస్తే విశ్వాసముతో చేయాలి. ప్రభువా, నువ్వు ఇది చేయగలవు, నువ్వు చేస్తావు అని మధ్య మధ్యలో వందనాలు చెల్లించుకుంటూ చేయాలి. మార్కు సువార్త 9:23, Mark 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చూసారా, అప్పుడప్పుడు విశ్వాసం కావాలంట. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తం. దేవునికి సాధ్యమే కానీ నమ్మగలవా? బాధలో ఉంది, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయిన డైలాగ్ వేస్తే ఓకే, వేసేయకూడదు అంత వెంటనే. తిరిగి లేవనెత్తు, నేను కాల్చబడ్డా, నరికివేయబడ్డా, లిఫ్ట్ మీ అప్ అగైన్ స్పీడిలీ అని అడగాల. యు సీ దట్
నాలెడ్జ్ అండ్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. 17వ అధ్యాయం 20 మత్తయి సువార్త, మాథ్యూ 17:20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే కొంచెం విశ్వాస వాక్యం వినాలా, ప్రభువా ఏం చేశాడు. అందుకే దావీదు ఎప్పుడు కూడా మీరు చూస్తే కీర్తనల్లో దావీదు ఎప్పుడు ఇశ్రాయేల్ యాత్రలో చేసినటువంటి కార్యాలు గనపరుస్తూ ఉంటాడు. ఎలాగ సముద్రాన్ని విడదీశావు నాయన, ఎలాగ వాళ్ళ కాలు వాయలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, రాత్రేమో మరి దీపస్తంభం, పగలు అగ్నిస్తంభం, వాళ్ళకి నువ్వు పూరేళ్ళనిచ్చావు, ఆహారం ఇచ్చావు, చక్కగా చూసుకున్నావు, ఏ లోటు లేకుండా అన్నీ చేశావు, ఎడారిలో చేశావు, ఎంత గొప్ప దేవుడు, నాకెందుకు ఇవ్వవు అని అలాగా ఎన్ని ఇంటూ విశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళిపోయాడు దావీదు. ఎప్పుడైతే మన అవిశ్వాసముతో కృంగిపోయి ఇంక ఇది పోదు అనుకుంటున్నామో, విశ్వాసముతో ఎలాగోలాగా కొంత వాక్యం విని ప్రార్థిస్తే ఆ కొండలు పోతాయంటే నీ జీవితంలోంచి. తరతరము నుంచి ఇప్పుడు దాకా భారంగా ఉన్న కొండలను ఈ రోజు నుంచి నువ్వు తొలగించుకుందువు గాక. ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. వివాహము లేని కొండ, వివాహం జరగట్లేదనే కొండ, పిల్లలు లేరనే కొండ, అప్పులనే కొండ, బాధ అనే కొండ, రోగం అనే కొండ, తరతరాల నుంచి ఉన్న ఆదాము నుంచి ఉండనే ఆ కొండను నువ్వు జరిపివేయుదువు గాక. ఫెయిత్, నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్. డాక్టర్లు అంటారు ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది పోదు, దీనికి మందే లేదు. ఈవెన్ ఫెయిత్ క్యాన్ మూవ్ సచ్ మౌంటైన్స్. ఇర్మియా 32:27, జెర్మియా 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సర్వశరీరులకు దేవుడను. వీడు మారడు, వీడి బుద్ధి మారదు. నో, సర్వశరీరులకు దేవుడను. సౌలును పౌలుగా మార్చగల దేవుడని నేను. ఇఫ్ యూ క్యాన్ ప్రే, look what he has, what he is doing to this nation. He can shift seasons, change and resurrect them from the grave. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సో ప్రే. నీ బంధువులు ఎవరు, what is that which is bothering you? So everything can be revived, restored, rectified and even resurrected by the prayer of faith. మొదటిది టెండర్ మెర్సీస్. మొదటిది ఏంటంటే ఆయన కృపావాత్సల్యత. రెండవది విశ్వాస ప్రార్థన ద్వారా సమస్తాన్ని ఉజ్జీవింపజేయచ్చు, బాగు చేయొచ్చు, తిరిగి పునరుద్ధానపరచచ్చు. 3 వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెంజియన్స్. పగ అనండి. ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా పగ తీర్చుకోవాలని? బట్ వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్? దేవుడు ఏమంటున్నాడు? రోమీయులు 12:19, రోమన్స్ చాప్టర్ 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన పని నువ్వెందుకు చేస్తామనండి. మనం పొద్దున్న లేచి ఆయన పని బోల్డ్ సార్లు చేసేస్తూ ఉంటాం. బోల్డ్ సార్లు పొద్దున్న లేచి 10 సార్లు 20 సార్లు చేసేస్తూ ఉంటాం. మీ ఆయన మీద, మొగుడు పెళ్ళం మీద, పెళ్ళం మొగుడు మీద, పనివాళ్ళ మీద, అక్కడ ఇక్కడ దేవుడి పని మనం చేసేస్తూనే ఉంటాం. పక్కన ఎంతకాలం చేస్తావు అనండి. హౌ లాంగ్ విల్ యూ డూ హిస్ వర్క్? సర్ర తరజోలో లేచిపోతాం. ఎవరన్నా ఒక మాట అంటే చాలు, ఒక చూపు చూస్తే చాలు, ఆ కప్పు పడేస్తే చాలు, ఓకే కొంచెం ఉప్పు ఎక్కువైతే చాలు, కారం ఎక్కువైతే చాలు, ఆల్రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు అంటున్నాడు అది ఎవరి పని? నా పని, నేనే ప్రతిఫలం. అంటే నీకు ఎవరైనా ఏమన్నా చేసినా వాళ్ళకి రివర్స్ పగ తీర్చుకోవడం ఎవరి పని? నా పని. నీ భార్యవు, బంధువవు, ఇంటి పక్కనోడవు, పక్క దేశం ఓడవు, ఎవరైనా నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. God is telling, come on, I want to deal with this man, I'm for you. పక్కన చెప్పండి, దేవుడు నీ పక్షం కూడా తెలుసా అని చెప్పండి. Yeah, God is a God of respect. He deserves that his children will be respected. దేవుడు నీకు దేవుడు అంటే నిన్ను గౌరవించాలని చూస్తాడు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అంటాడు. లవ్ ద నైబర్ ఆఫ్. వెన్ యూ లవ్ యూ రెస్పెక్ట్. లవ్ గివ్స్ రెస్పెక్ట్. ఇఫ్ సంబడి ఈస్ డిస్రెస్పెక్టింగ్ యూ, గాడ్ సేస్ ఐల్ డీల్ విత్ హిమ్. డిస్హానర్, ఐల్ డీల్ విత్ హిమ్. ఎవరు నిన్ను అవమానపరిచారా, ఇబ్బంది పరిచారా, చాలా నీచంగా చూసారా, తిట్టారా, దూషించారా, నేను చూసుకుంటా కదా.
ప్రియులారా మీకు మీరే 19 చదవమ్మా. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఈ రోజు నుంచి ఎవరైనా కొంచెం పాస్ చేస్తారా దేవుడికి? కొంచెం బ్రేక్ తీసుకుంటారా? ఇంటికి వెళ్ళాక అనుకుంటారు, ఏంటి నా పిల్లలు నోరెత్తట్లేదు, నేను ఇన్ని చేసిన, మా ఆయనకి ఏమైంది, వీడికి ఏమైంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఈ వాక్యం నీ నాలుగు, నీ బుర్రకి, నీ చేతికి, నీ కాలుకి బ్రేక్ అయింది కాక. sometimes give it to God. Sometimes give it to God. Okay. I prophesy in the name of Jesus. దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా లేవనెత్తాను. ఎందులో మీరు దిగజారి కృంగి ఉన్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని మీ తరాలను శాశ్వతముగా లేవనెత్తినట్లు దావీదు వంశాన్ని, దావీదు కృపలను మీకు ఇచ్చునుగాక.